శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అసులాచార్య పర్యంతం వందే గురు పరంపరాం కృష్ణం వందే జగద్గురుం నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. వచన భాగవత పారాయణం ఎపిసోడ్ 36 చెప్పుకోవాలి. ఇవాళ ఎపిసోడ్ 35లో ఏం చెప్పుకున్నామంటే, మనోరథం నెరవేరుటకు కల్పింపబడిన వస్తువుల నేను స్వప్నముల వలె మిథ్యయే. ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 36 కంటిన్యూషన్. ఇంద్రియముల ద్వారా గ్రహింపబడిన ఆ వస్తువులను అంటే జగత్తు కూడా మిథ్యయే. అందువలన శరీరం యొక్క ఆత్మ యొక్క తత్వం ఎరింగిన జ్ఞానులు అనిత్యమైన శరీరం కొరకు కానీ నిత్యమైన ఆత్మ కొరకు కానీ శోకింపరు. జ్ఞానము దృఢముగా లేనట్టు అజ్ఞానులు ఎల్లప్పుడూ శోకించుతుందరు. అట్లని వారు దేహాదుల స్వభావముగు అనిత్యత్వం మార్చి వాటిని శాశ్వతంగా మార్చలేరు కదా, అది అసంభవమైన పని. అంతేగాక అట్టి మానవుల స్వభావం మారట కూడా అసంభవమే. కావున నిత్యానిత్య వస్తు వివేకం గలవారు శోకించట వ్యర్థమని తలంతురు. ఒకనొక అడవిలో ఒక వేటగాడు విధాత వాని పక్షులను హతమార్చుటకై కాలస్వరూపునిగా సృష్టించినట్లున్నది. అతడు పక్షులను ప్రలోభపెట్టి పట్టుకుని తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు విధివశమున ఒక ఆడుపక్షి అతని వలలో చిక్కుకొని ఈ విషయమే దాని భర్త అంటే మగపక్షి భార్యా వియోగమునకే విలపించి చివరకు ఆ వేటగాని బాణములకు మృతి చెందాను. ఈ విధంగా ఆ 2 పక్షులు తమ ప్రాణములను విడిచిను. మూర్ఖులైన రాణులారా, మీకును ఇట్టిగతియే పట్టనున్నది. మీకు రాబో మృత్యువును మీరు గుర్తింపలేకున్నారు. మోహంలో పడి ఇతని కొరకు విలపించుతున్నారు. 100 సంవత్సరాల వరకు ఇట్లు గుండెలు కొనుస్తూ శోకించుతూ ఉన్నాను. మీరు మీ పతిని మాత్రం పొందలేరు. హిరణ్యకశిపుడు ఇట్లను ఆ యమధర్మరాజు చెప్పిన జ్ఞాన విలసితమైన ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ఉసీనని రాణులు ఈ సంసారమందలి సుఖదుఖములు అనిత్యమని అనియు నిత్యనియో తెలుసుకునేది. యమధర్మరాజు ఈ ఉపాఖ్యానములు తెలిపి వెంటనే అంతర్ధానమయ్యను. సుయజ్ఞుని బంధుమిత్రులు అతనికి అంత్యక్రియలు నెరపరి నారదుడు వచ్చింది. ధర్మరాజా, హిరణ్యకశిపుని మాటలు విని దితియు ఆమె కోడలను అదే క్షణములో పుత్రశోకమును విడిరి తమ చిత్తములను పరమాత్మ తత్వమునందు లగ్నమునర్చిరి. 3వ అధ్యాయం హిరణ్యకశిపుని తపస్సు వరప్రాప్తి. నారదుడు పలికిన యుధిష్ఠిర, హిరణ్యకశిపుడు మందరగిరి చేరి అక్కడ ఒక లోయలో నిలబడి 2 చేతులు పైకెత్తి ఆకాశంలోకి చూపులు పోనిచ్చి తీవ్ర తపోదీక్ష వహించాడు. హిరణ్యకశిపుని తపస్సు యొక్క తీవ్రతకు భూమి కంపించింది. గ్రహతారాగణాలు చలించాయి. సర్వ ప్రాణికోటికి తాపం పుట్టింది. ఆ బాధ భరించలేక దేవతలందరూ బ్రహ్మను చేరి మొరపెట్టుకున్నారు. వారిని ఆశ్వాసించి చిత్రముఖుడు భృగు దక్ష ప్రముఖులు వెంటరాగా హిరణ్యకశిపుని సమీపించాడు. దీక్షలో ఉన్న దానవేశ్వరుని శరీరంలో రక్తమాంసాలు ఏమీ లేవు. ఉట్టి ఎముకల ఊడు మాత్రం ఉంది. అది బ్రహ్మకు ఆశ్చర్యం కలిగించింది. తన చేతులను కమండలంలో నుండి ఉదకం తీసి దాని మీద తిలకరించాడు. అంతలో హిరణ్యకశిపుడు తపస్సు చాలించి తన చుట్టూ ఉన్న పుష్ట చేర్చుకు వచ్చాడు. సాష్టాంగపడి పరిపరి విధాలు ప్రార్థించి, పరమేష్ఠి, నాకు పగలు కానీ రాత్రి కానీ భూమి మీద సముద్రంలో కానీ ఆకాశంలో కానీ గాలిలో కానీ ఎక్కడా చావులేని వరం కావాలి. దాంతోపాటుగా నా యక్ష గరుడ గంధర్వ కిందర నర సుర ప్రాణికోటి కానీ సింహ శార్దూలాది మృగాలు కానీ నా చావు కారణం కారాదు అనగా బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానం అయిపోయాడు. వరగర్వంతో హిరణ్యకశిపుడు విష్ణువు మీద వైరం పెంచుకుని దేవగంధర్వ గణాల మీదకి దాడి చేసి వారందరినీ పరాజితం చేసేసాడు. దేవేంద్రుని జయించి అమరావతితో సింహాసనం అధివసించాడు. ఆయన మధుమైరేయ పానలో కూర్చుంటే గంధర్వులు గానం చెయ్యాలి.
అప్సరసలు నాట్యపడాలి, మునులు దీవించాలి, దేవతలు సేవకులు నిలబడాలి. యజ్ఞాలు జరుగుతుంటే ఆవిర్భాగాలు తానే గ్రహించేవాడు. ఆయన ఏలుబడిలో భూమి సస్యశ్యామలంగా ఉండాలి, సకాలంలో వానలు కురవాలి, ఉద్యానవనాలతో ఎలకాలం వసంత శోభలే ఉండాలి. రోజు రోజుకి పెరుగుతున్న వాని దుశ్చర్యలను తట్టుకోలేక లోపలే దేవతలా అందరూ నారాయణ ధ్యానం చేసుకుంటూ ఎప్పటికైనా తమకు ముక్తి లభిస్తుందా అని అంతరాంతరాల్లో ఆ శ్రీమన్నారాయణ్ణి వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు హరి తనను వేడుకున్న వారందరినీ ఓదార్చి, భయపడకండి, మీ కష్టాలు తీరే రోజులు వస్తుంది. కాలం ఆసన్నం కాగానే ఆ దానం సంహరిస్తాం. బ్రహ్మవరాలు ఇవ్వడం వల్ల వీడింత భరించి యథేచ్ఛగా సాగుతున్నాడు. ఏనాడు వీడు తన కొడుకైన ప్రహ్లాదుని కష్టాలు పెడతాడో ఆనాడే వీడిని సంహరిస్తాను. అంతవరకు మీరు ఓర్మిని వహించండి అన్నాడు. వారందరూ శ్రీహరికి ప్రణామాలు అర్పించారు. ప్రహ్లాదుడు. పరీక్షిత్ మహారాజా, హిరణ్యకశిపునికి 9 కుమారులు. వారిలో ప్రహ్లాదుడు పరమభక్తాగ్రస్తుడు. భూతదయావానికి చిన్నప్పుడే అలవడింది. పరస్త్రీ ఎవరో కనపడినా కన్న తల్లిలా భావించి నమస్కరించేవాడు. కష్టాల్లో ఉన్న వారికి తల్లిలా ఆదరించేవాడు. గురువులను దైవంగా భావించి పూజించేవాడు. స్నేహితులను సోదరభావంతో చూసేవాడు. చక్కని రూపం, విద్యాగంధం, కావలసిన సంపద ఉన్నాయి. దానికి తోడు రాసబిడ్డ. అయినా ఏది కావాలంటే అది చేతికి అందుతుంది. కానీ ఇంద్రియాలను నిగ్రహించి వాంఛన దూరం చేశాడు. వయస్సు, బలం ఉన్నాయి, కానీ కామక్రోధాలు పట్టబడు. నిరంతరం హరినామ స్మరణమే తప్ప మరొక దృష్టి లేదు. దేవేంద్రుడు సైతం ప్రహ్లాదుని గుణగణాలను కీర్తించేవాడంటే ఆ బాలుడు ఎంత సద్గుణ సంపన్నుడో తెలుసుకోగలవు. పరిహాసానికి కూడా అబద్ధమాడని సత్యవ్రత పరాయణుడు ఆయన. హరినామ స్మరణతో సర్వాన్ని మరిచిన సమయంలో ఆ శ్రీహరి తన పక్కన ఉన్నట్లు అనిపించి దగ్గర ఉన్న స్నేహితులను మరిచిపోయేవాడు. మహావిష్ణువు తన ముందు ఆడుతున్నట్లు అనిపిస్తే చెలికాంటతో ఆడుతూ అలా నిలబడబోయేవాడు. లక్ష్మీనాథుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించి ఎదుటివారి ప్రశ్నలకు జవాబు ఇచ్చేవాడు కాదు. నారాయణుడు తన గుండెల్లో ఉన్నట్లు భావించి ఇరుగు పొరుగులను మరిచేవాడు. శ్రీహరి నామామృత పానామత్తుడై అలా నిశ్చలంగా ఉండేవాడు. తనకు పరమ విరోధి అయిన శ్రీహరి మీద అంత భక్తి ఉండే కుమారుని మనసు మార్చడానికి తగిన విద్య బోధింప చేయాలని భావించి ఒకనాడు కొడుకును రావించి, నాయనా, విద్య వల్ల విజ్ఞానం వస్తుంది. చదువు రానివాడు అజ్ఞానంలో ఉంటాడు. మంచి చెడ్డ వివేకం ఇచ్చే విద్య నువ్వు గురువుల వద్ద చదవాలి అని తమ కులగురువైన శుక్రాచార్యుల వారి కుమారులు చండామార్గం రావించి, ఆర్య, ఈ పసివాడికి నా శక్తి సామర్థ్యాలు తెలియడం లేదు, మరీ అజ్ఞానంలో ఉన్నాడు. మీరు మా గురువులు, మా శ్రేయస్సు కాంక్షించే మీ కంటే మాకు ఆప్తవంతులు, స్నేహితులు ఎవరున్నారు? అందుచేత ఈ బాలుని మీ దగ్గర నుంచి చక్కని నీతిశాస్త్రం బోధించండి అని అప్పగించాడు. గురువులు చెప్పిన దాన్ని యథాతథంగా చదివి వినిపిస్తున్నాడు. ఏనాడు వారితో ప్రతివాదాలకు దిగలేదు. ఎందుకంటే ఇదంతా అనవసరం. హరిచరణారవిందమే శరణ్యం అని త్రికరణశుద్ధిగా నమ్మిన నవానికి ఈ తర్కాలన్నీ వృధా ఎరిగినవాడు కదా. కొన్ని రోజులయ్యాక హిరణ్యకశిపుడు కుమారుని విద్యాగంధం ఎలా ఉంది చూడాలని పెంచి అడిగాడు. నాయనా, తనయుల సంభాషణలు, జనకుల కర్ణాభూషణాలు సంతోష కారణాలు కనుక ఇంతవరకు నువ్వు చదివింది వేద శాస్త్ర నీతి విషయాల్లో ఏది నీకు బాగా నచ్చితే మనసు పట్టిందో వివరించు అన్నాడు. ప్రహ్లాదుడు, తండ్రి, ఈ దేహదారులందరూ తమ ఇల్లునే చీకటి కోపంలో పడి స్వపన భేదాన్ని విడలేక మతి చెరించి తిరుగుతున్నారే తప్ప సర్వము విష్ణుమయం భావించి హాయిగా ప్రశాంతమైన వనంలో నివసించడం మేలుని తెలుసుకోలేకపోతున్నారు. హిరణ్యకశిపుడు పదాలు నవ్వి ప్రహ్లాదుని దగ్గరగా తీసుకున్న ఆయన, సాధారణంగా లోకల్లో పసిపిల్లలు ఎదుటివారు ఏం చెప్తే అది వినిపిస్తారు. చిలకల, నీకు ఈ వదలు ఎవరు చేశారు? మనకు విష్ణు పరమ విరోధి. ఆ నామస్మరణ మనకు అనవసరం. దేవతలను హింసించడం, దేవేంద్రుని పాదాకాంత చేయడం, మునులను క్లేశాల పాలు చేయడం, అలా శ్రీహరిని ఆరాధించే వారందరినీ బాధించవలసిన నువ్వు హరి గిరి అంటూ చెడిపోకు.
అని మందలించాడు. ప్రహ్లాదుడు తన గురువు వైపు తిరిగి, గురుదేవా, ఈ ప్రపంచంలో కొందరు అవివేకులు విష్ణుమూర్తి శక్తి తెలియక మోహంలో పడి ఇది నాది, వారు పరాయి వారు అనే భేదభావం పెట్టుకుని కొట్టుమిట్టాడుతూ ఉంటారు. బ్రహ్మాదులు తప్ప ఆ పురుషోత్తం దర్శించగలవారు లేరు. ఇనుము అయస్కాంతం దగ్గర చేరేటట్లు నా మనసు శ్రీమాన్నారాయణ వైపు నడుస్తున్నది. అందులో నా ప్రేమే లేదని అంటూ ఉండగా చెన్నమార్ క్రోధంతో, అవరా, నిండా 5 ఏళ్ళు నేను దాటిన బాలుడు, మేము చెప్పిన శాస్త్ర విషయంలో ఒక్కటి కూడా చెప్పకుండా ఏమిటో చెప్పేస్తున్నావు? నిజానికి వీడు దానవేశ్వరుని కుమారుడు కాడు, పరమశత్రువు. దానవ వంశంలో పుట్టిన చందనంలో పుట్టిన ముళ్ళ చెట్టు వీడు. రాక్షస వంశం నాశనం చేసే నారాయణ స్మరించే ఈ బాలునికి హితవచనాలతో బుద్ధి మార్చడం, తగిన విధంగా దండించి దారికి తేవాలని హిరణ్యకశిపుని వైపు తిరిగి, మహారాజా మన్నించండి, ఇక మీద వీరిని దండించి తల తిరిగేటట్టు చేసి రాజనీతి బోధిస్తాం, అంతవరకు అనుగ్రహించండి అని ప్రహ్లాదం వెంటబెట్టి వెళ్ళిపోయాడు. కొంతకాలం రాజనీతిని ఉపదేశించాడు. సామధాన భేదంలో పూర్తిగా బాలుని అవగతం అయ్యాయని విశ్వసించి వారిని తండ్రి దగ్గర తీసుకొచ్చి మళ్ళీ చక్కగా వెళ్ళి అలంకరించి, నాయన, మీకు మేము విషయాలు చెప్పాము, బోధించాము, అది చెప్పి మీ నాన్నగారికి వినిపించన్నాడు. అయితే అక్కడ మళ్ళీ విష్ణు కథలు పాడి, మా పరవగురు గంగపాలు చేయకు అని నెమ్మదిగా కొలువు కూడా తీసుకొచ్చారు. సభకు వస్తున్న ప్రహ్లాదుని అనుక్షణం శ్రీహరిస్మరణతో సర్వం మర్చిపోతున్నాడు. సాక్షాత్ హరిభక్తి బాలుడిగా అవతరించిందా అన్నట్లున్నాడు. మనసులో శ్రీహరి రూపం, అంతటా హరి విశ్వరూపం చూపిస్తున్నాడు. అటువంటి వాణ్ణి తండ్రి దగ్గర తీసుకొచ్చి పాదాభివందన చేయించి తమ కర్తవ్యాన్ని అప్రమత్తంగా నిర్వర్తించమని చండామార్కులు చెప్పగా, హిరణ్యకశిపుడు కొడుకును దగ్గరగా తీసుకుని కౌగలించుకుని తొడ మీద కూర్చొనిపెట్టి ముగ్గులు ముద్దాడి దువ్వుతూ ఆనందంతో, నాయన, ఇంతకాలం మీ గురువులు ఏ శాస్త్రాలు బోధించారు, అందులో విశేషం ఉంటుందో చెప్పు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.